हरि ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जनमुदीरयेत्। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। మహానుభావుడైన గరుడుని అత్యద్భుతమైన పరాక్రమాన్ని మనం విన్నాం. తన వైరాగ్యమేంటో తెలుసుకున్నాం. తను ఎలాంటి మహత్ సౌభాగ్యాన్ని పొందాడో దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇంద్రుడు కూడా ఆ గరుడునితో సఖ్యాన్ని మైత్రిని తను అభిలషించాడు. అంత గొప్పగా తను వ్యవహరించాడు గరుడు. ఆ తరువాత శౌనకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. భుజంగమానాం శాపస్య మాత్రాచైవ సుతేన చ వినతాయాస్త్వయా ప్రోక్తం కారణం సూతనందన వరప్రదానం భర్త్రా చ కర్ద్రు వినతయోస్తథా నామనీ చైవ తే ప్రోక్తే పక్షిణోః వైనతేయయోః. తల్లి కద్రు పాములను ఎలా శపించింది, వినతాదేవి కద్రూదేవికి ఎలా సేవకురాలయ్యింది, ఆ దాస్యాన్ని గరుడు ఎలా విడిపించాడు, ఆ వినతాదేవి యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళ పేరేంటి, వాటినన్నిటినీ మీరు వివరించారు. కానీ కద్రూదేవి యొక్క సంతానం, ఆ సంతానం యొక్క పేర్లను మీరు చెప్పలేదు. వారి పేర్లను చెప్పాలి మీరు అని శౌనకుల వారు ప్రార్థించారు. ప్రార్థించగా సౌతి చెబుతూ ఉన్నారు. బహుత్వాన్ నామధేయాని పన్నగానాం తపోధన న కీర్తయిష్యే సర్వేషాం ప్రాధాన్యేనతో మే శృణు. కద్రుదేవి యొక్క సంతానం చాలా సంఖ్యలో ఉంది, అసంఖ్యాకులైనారు కనుక వారి పేర్లను చెప్పడం కుదరదు. వారిలో ప్రధానులెవరో వారి పేర్లను మాత్రమే చెబుతానని ఒక అధ్యాయంలో 19 శ్లోకాలలో ఆ పాముల పేర్లను చెబుతూ ఉన్నారు సౌతి ఆచార్యుల వారు. అందులో మొట్టమొదటగా శేషదేవుల వారు. ఆ సర్పాలలో పాములలో కద్రూదేవి యొక్క కొడుకులలో శేషదేవుల వారి పేరు మొట్టమొదట చెప్పబడింది. శేష ప్రథమతో జాత, మొట్టమొదట జనించిన వారు శేషదేవుల వారు. ఆ శేషదేవుల వారి గురించి ఇక ముందు అధ్యాయంలో 36వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడుతుంది. ఆ శేషుని తరువాత వాసుకి, ఐరావత, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ, మణినాగ, ఆపూరణ, పింజరక, ఏలాపత్ర, వామన, నీల, అనీల,
కల్మాష, శబల, ఆర్యక, ఉగ్రక, కలశపోతక, సుమన, దధిముఖ, విమలపిండక, ఆప్త, కోటరక, శంఖ, వాలిశిఖ, నిష్టనక, హేమగుహ, నహుష, పింగళ, బాహ్యకరణ, హస్తిపాద, ముద్గరపిండక, కంబల, అశ్వతర, కాళీయక, వృత్త, సంవర్తక, పద్మ, శంఖముఖ, కూష్మాండక, క్షేమక, పిండారక, కరవీర, పుష్పదంష్ట్ర, బిల్వక, బిల్వపాండుర, మూషకాద, శంఖశిర, పూర్ణభద్ర, హరిద్రక, అపరాజిత, జ్యోతిక, శ్రీవహ, కౌరవ్య, ధృతరాష్ట్ర, శంఖపిండ, విరజ, సుబాహు, శాలిపిండ, హస్తిపిండ, పిఠరక, సుముఖ, కౌణపాషణ, కుఠర, కుంజర, ప్రభాకర, ప్రభాకర, కుముద, కుముదాక్ష, తిత్తిరి, హలిక, కర్దమ, బహుమూలక, కర్కర, అకర్కర, కుండోదర, మహోదర అని ఇలా పేర్లు గల ప్రధానమైన పాములున్నాయి. బహుత్వాన్నామధేయానామితరే నాను కీర్తిత. చాలా పాములున్నాయి కాబట్టి ఆ మిగిలిన పాముల పేర్లను నేను ఇక్కడ చెప్పలేకపోతూ ఉన్నాను అని సౌతి వారు చెప్పారు. అసంఖ్యేయమితి అసంఖ్యేయేతి మత్వా తాన్ నబ్రవీమి తపోధన బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ అశక్యాన్యేవ సంఖ్యాతుం పన్నగానాం తపోధన. ఆ పన్నగ అంటే పాములు, ఆ పాములు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి పేర్లను నేను ఇక్కడ చెప్పలేకపోతూ ఉన్నాను అని ప్రధానులైన ఆ పాముల పేర్లను మాత్రమే ఈ 35వ అధ్యాయంలో చెప్పబడింది. శౌనకుల వారు చెప్పారు, భుజంగులు పాములు అసంఖ్యాతమని వాటి పేర్లను చెప్పలేకపోయారు మీరు, సరే. కానీ తల్లి శపించింది. తల్లి శపించిన తరువాత ఏం చేశారు? మిగిలిన వారందరూ ఏం చేశారు? శాపం తం తేభివిజ్ఞాయ కృతవంతః కిముత్తరం. తల్లి ఇచ్చిన ఆ శాపాన్ని విన్న తరువాత పాములేం చేశాయి, ఏ పాములు ఏమేం చేశాయి, వాటిని గురించి మీరు చెప్పాలని, బోధించాలని శౌనకుల వారు ప్రార్థించగా సౌతి మళ్ళీ చెబుతూ ఉన్నారు, ఈ పాములన్నిటిలో మంచి పాము, భగవంతుని పైన భక్తి కలిగిన పాము అంటే అది శేష. తేషాం తు భగవాన్ శేష కద్రూం త్యక్త్వా మహాయశా ఉగ్రం తపస్సమాతస్థే వాయుభక్షో యతవ్రత. ఆ పాము ఏం చేసిందంటే చూసింది, తన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, పరస్పరం ద్వేష అసూయాలతో రగిలిపోతూ ఉన్నాయి పాములన్నీ కూడా. గరుడు చాలా మంచివాడు, అరుణుడు చాలా చక్కనివాడు, స్నేహజీవులు వారిరువురు కూడా. ఎవరిని పీడించేవారు కాదు, అందరినీ ప్రేమించేవారు. అలాంటి ఆ గరుడునితో వైరం పాములన్నిటికీ కూడా, అరుణునితో వైరం పాములన్నిటికీ కూడా. వాటిని గమనించింది. మంచి వాళ్ళపైన ప్రేమను పెంచుకోవాలే తప్ప ద్వేషాన్ని ఎందుకు పెంచుకోవడం? సరే, ఆ గరుడుని పైన ప్రేమను పెంచుకోలేదు, ద్వేషాన్ని పెంచుకున్నాయి సరే, కానీ పరస్పరం పాముల్లో కూడా భద్రతాభావం లేదు, మంచి భావన లేదు. నా తమ్ముళ్ళు వీరు, నా అన్నయ్యలు వీరు, నా బంధువులు వీరు, వీరిని చక్కగా చూసుకోవాలి, వీరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలి అనే భావన వారిలో లేదు, ఏ పాముల్లో కూడా లేదు. ఒకరిని మరొకరు ద్వేషించడమే అదే పనిగా వారు ఆ ద్వేషాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాన్ని శేషదేవుల వారు గమనించారు. తల్లి చెప్పడం లేదు, బోధించడం లేదు, తల్లి హితవు చెప్పాలి. హితవు చెప్పని తల్లి ఎందుకు? తల్లి వల్ల లాభమేంటి? కనుక శేషదేవుల వారు వీటినన్నిటినీ చక్కగా ఆలోచించారు. ఆలోచించి చివరికి మహాతపస్సును చేయాలనే ఉద్దేశంతో వారు వెళ్ళిపోయారు. వాయుభక్ష యతవ్రత, వాయుభక్షులై శేషదేవుల వారు తపస్సు చేస్తూ ఉన్నారు. అసలు తినడానికి ఏ వస్తువు వారికి అక్కర్లేదు, గాలిని మాత్రమే చక్కగా పీల్చుకుని చాలా ఘోరమైన తపస్సును చేస్తూ ఉన్నారు. గంధమాదన పర్వతానికి వెళ్ళి బదరీ క్షేత్రంలో తపోనిరతులయ్యారు శేషదేవుల వారు. అలాగే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళారు, పుష్కరానికి వెళ్ళారు. ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడక్కడ వారు తపస్సును చేసుకుంటూ ఉన్నారు. ఏకాంత శీలం కలవారు, ప్రశాంతమైన మనసు కలవారు.
మరొకరితో ఉండాలి అనే ఆలోచనే వారికి లేదు. ఏకాంతంలో ఉన్నంతగా ఉన్నంతమైన సాధనాన్ని చేపట్టాలని వారు ఆలోచించారు. అలా వారు తపస్సు చేస్తూ 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 ఉన్నారు. సంశుష్క మాంసత్వక్ స్నాయు. ఆ మాంసం ఏదైతే ఉందో ఎండిపోయింది. అసలు ఏమీ తినడం లేదు, త్రాగటం లేదు. తింటే త్రాగితే మాంసం చక్కగా ఉంటుంది. తినడం లేదు, త్రాగటం లేదు. మాంసం అంతా ఎండిపోయింది, చర్మం ఎండిపోయింది. అలా దేహమే చాలా కృషమైపోయింది. దేహమే కృషమైపోయింది. అలాంటి తపస్సును చేస్తూ ఉన్న ఆ శేషదేవుల వారిని గమనించి బ్రహ్మదేవుల వారు క్రిందికొచ్చారు. వారికి ప్రత్యక్షమయ్యారు. శేషదేవుల వారికి ప్రత్యక్షమై చెప్పారు, కిమిదం కురుశేషేష ప్రజానాం స్వస్తి వైకురు. చూడండి, ప్రజాపతి అయిన బ్రహ్మ యొక్క హితవు మాటలు ఎలా ఉంటాయో గమనించాలి. తపస్సు చేస్తూ ఉన్నారు శేషదేవుల వారు. శేషదేవుల వారి తపస్సు వలన కొందరికి పీడ కలుగుతూ ఉందట, హాని జరుగుతూ ఉంది కొందరికి. కనుక బ్రహ్మదేవుల వారు అన్నారు, ఇంకొకరికి హాని తలపెట్టే తపస్సు అవసరమా? అలాంటి తపస్సును చేయాలా? ప్రజలకు హితం చేయాలే తప్ప, ప్రజలకు మంచి చేయాలే తప్ప ప్రజలకు చెడు చేయకూడదు, చెడు కలిగేలా వర్తించకూడదు. ఎందుకని నువ్వు ఇలాంటి తపస్సులో నిమగ్నుడైనావు? ఏం కావాలి నీకు అసలు? ఏ ప్రయోజనం, ఏ లాభంతో ఈ తపస్సును నువ్వు చేస్తూ ఉన్నావు? కనుక ప్రజలకు మంగళమయ్యేలా నీ వ్యవహారం ఉండాలి అని బ్రహ్మదేవుల వారు చెప్పిన తరువాత శేషదేవుల వారు అన్నారు, ఎందుకని నేను తపస్సుకొచ్చాను అంటే, సోదర్య మమ సర్వేహి భ్రాతరో మందచేతసః. నా సోదరులందరూ కూడా, సహోదరులందరూ కూడా, తమ్ముళ్ళందరూ కూడా మందచేతసః. వారి మనస్సు పెద్ద మనస్సు కాదు, గొప్ప మనస్సు కాదు. వారి మనస్సు చాలా చిన్ని మనస్సు, చాలా చిన్న చిన్న ఆలోచనలున్న మనస్సు, చాలా విచిత్రమైన ఆలోచనలు కలిగిన మనస్సులు వారివన్నీ. కనుక సహతైర్నోత్సహే వస్తుం తద్భవానను మన్యత. కనుక వారితో నేను ఉండలేకపోతూ ఉన్నాను. చాలా నికృష్టంగా వారి ఆలోచనలు ఉన్నాయి. ఇంకొకరిని బాధ పెట్టాలనే ఆలోచనే తప్ప వారికి మంచి చేయాలనే ఆలోచన లేదు. అలాంటి మంద చేతస్కులు వారందరూ కూడా. కనుక వారితో ఉండడం నాకు ఇష్టం లేక తపస్సు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను, తపస్సు చేస్తూ ఉన్నాను. ఎందుకని వారితో ఉండలేకపోతూ ఉన్నా అంటే, పరస్పరం వారిలో వారికే అసూయతో రగిలిపోతూ ఉన్నాయి పాములన్నీ కూడా. పరస్పరం తమలోనే తమకు అసూయ. ఒకే కడుపులో పుట్టాయి, అయినా కూడా ప్రేమగా ఉండాలి కదా, ప్రేమతో లేవు, చాలా అసూయగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అలాంటి వాతావరణంలో నేను ఉండలేకపోతూ ఉన్నాను, ఇమడలేకపోతూ ఉన్నాను ఆ వాతావరణంలో. కనుక నేను అక్కడి నుంచి వచ్చేసాను, తపస్సు చేస్తూ ఉన్నాను. తతోహం తప ఆతిష్ఠే నైతాన్ పశ్యేయమిత్యుత. వారిని అసలు చూడకూడదు అని సంకల్పించుకున్నాను. సరే, వారిని మాత్రమే కాదు, పరస్పరం వారిలో ద్వేషం మాత్రమే కాదు, చాలా మహోన్నతుడు గరుత్మంతుడిపైన ద్వేషం ఏంటి? తనపైన అసూయ ఏంటి? అసలు అంత మంచి వారిని కూడా ద్వేషించడమా? అలాంటి వారితో ఎలా ఉండగలను నేను? బ్రహ్మ, గురువర్య, నువ్వే నాకు దారి చూపించాలని విన్నవించుకుంటూ ఉన్నాడు శేషదేవుల వారు. వైనతేయోంతరిక్షకః తం చ ద్విషంతి సతతం సచాపి బలవత్తరః వరప్రదానాత్ స పితుః కశ్యపస్య మహాత్మనః. ఆ గరుత్మంతుడు తనలో ఉన్న ప్రేమ, తనలో ఉన్న మంచి భావన, ఆ మంచి భావన వలన తండ్రిని మెప్పించి తండ్రితో వరాన్ని పొందిన మహానుభావుడు. తండ్రి వరాన్ని పొందిన ఆ మహానుభావుణ్ణి ద్వేషించడం సమంజసమా, సభ్యమా? అది కాదే. కనుక నేను వారితో ఉండలేకపోతూ ఉన్నాను. తపస్సు చేసి నేను ఈ దేహాన్నే విడిచిపెట్టాలని నేను ఆలోచించాను. కుతోత్ర పరిహారశ్చ పూర్వమేవ భుజంగమ భ్రాతॄణాం తవ సర్వేషాం న శోకం కర్తుమర్హసి వృణీష్వచ వరం మత్తః శేషయత్తేభికాంక్షితం. అప్పుడు బ్రహ్మదేవుల వారన్నారు, శేషదేవ, సరే నువ్వు ఇలా అంటూ ఉన్నావు నిజమే, కానీ నీ వల్ల చాలా లాభం ఉంది. నీ వల్ల జరిగే లాభం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ తెలిసేలా నేను చెబుతాను, వినమన్నారు బ్రహ్మదేవుల వారు. ఏ యోనిలో జనించినా ఆ యోని వల్ల మరొకరికి ఉపకారం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఏం జరుగుతుంది ఆ ఉపకారం అనేది మాత్రం వారికి తెలియదు. కనుక ఆ ఉపకారం ఏంటో పెద్దలు చెప్పాలి. నీ వల్ల ప్రజలకు కలిగే లాభం ఏంటి
ఎలా ప్రజలకు హితం చేయాలి, ప్రజలకు మంచి చేయాలి, పాము దేహం వల్ల ప్రజలకు హితం ఎలా కలుగుతుంది బ్రహ్మ అని శేషదేవుల వారు అడగగా బ్రహ్మదేవుల వారు చెబుతూ ఉన్నారు, నువ్వు చేసిన వరం చాలా గొప్పది, నువ్వు చేసిన జపం ఈ తపస్సు చాలా గొప్పది, కనుక మొదట ఆ తపస్సుకు తగిన ఫలితాన్ని నేను ఇవ్వాలని ఆలోచించాను, కనుక ఒక వరాన్ని కోరుకోమన్నాను, నీకే వరం కావాలో ఆ వరాన్ని కోరుకోమన్నారు బ్రహ్మదేవుల వారు. దాస్యామి చ వరం తేద్య ప్రీతిర్మే పరమాత్మయి, నీపైన చాలా ప్రేమ నాకు, నువ్వు చేసిన తపస్సు ఎంత ఘోరమైనది, ఎంత అద్భుతమైనది, భగవంతుని ఉద్దేశంతో ఆ తపస్సును నువ్వు చేశావు కదా, కనుక భూయో భూయశ్చ తే బుద్ధిర్ ధర్మే భవతు సుస్థిర, మళ్ళీ మళ్ళీ నీ బుద్ధి ధర్మంలోనే ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ధర్మాన్నే నీ మనసు చింతిస్తూ ఉండాలి, అధర్మాన్ని నీ మనసు చింతించకూడదు అని బ్రహ్మదేవుల వారు చెప్పినప్పుడు శేషదేవుల వారు అన్నారు, నాకు కావలసిన వరమే ఇది, ఆ వరాన్నే మీరిచ్చారు, ఇక మీరే వరం ఇచ్చిన తరువాత నేనే వరాన్ని కోరుకోవడానికి ఏ వరాలు ఉన్నాయి నా దగ్గర అని శేషదేవుల వారు చెప్పారు. చెప్పి మళ్ళీ దాన్నే అడుగుతూ ఉన్నారు, ఏషరేవ వరోదేవ కాంక్షితో మే పితామహ ధర్మే మే రమతాం బుద్ధి శమే తపసి చేశ్వర, ఇదే వరం నాకు కావాలి, నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మములోనే ఉండాలి, అంటే ధర్మాన్నే ఆలోచిస్తూ ఉండాలి, అలాగే శమ భగవన్నిష్ట బుద్ధి, నా బుద్ధి భగవన్నిష్టమవ్వాలి, ధర్మ అంటే ధర్మనామకుడైన భగవంతుడు, ఆ భగవంతుణ్ణి పొందేందుకు ఏ కర్మలున్నాయో ఆ కర్మలను కూడా ధర్మ అని పిలిచారు, అలా ఆ ధర్మంలో నా బుద్ధి నిరతమవ్వాలి, భగవంతుని యందే ఎల్లప్పుడూ నా మనసు నిరతమవ్వాలి, భగవంతున్నే ఎల్లప్పుడూ నా మనసు ఆలోచించాలి, ఆలోచించి ఆ అతిశయమైన పుణ్యాన్ని నేను సంపాదించుకోవాలని చెప్పిన తరువాత బ్రహ్మదేవుల వారికి చాలా సంతోషం కలిగింది. సరే, నేను పని చెబుతాను, ఆ పనిని నువ్వు చేయాలి, ఎల్లప్పుడూ ఆ పనిని చేయాలి, ఈ భూమి స్థిరంగా లేదు, చంచలంగా ఈ భూమి ఉంది, ఈ భూమి స్థిరంగా ఉండాలంటే నువ్వు దానిని ధరించాలి, ఆ భూమి అలుగాడకుండా, ఆ భూమిలో చలనం రాకుండా అచలంగా ఉండేటట్లు ఆ భూమిని ధరించాలి, అంటే ఆ భూమిలో ఉన్న వారందరూ సుఖంగా ధర్మాన్ని పాలించగలుగుతారు, వారందరికీ సుఖం కలుగుతుంది, అచలంగా ఈ భూమిని నువ్వు ధరించడం వల్ల వారందరికీ సుఖం కలుగుతుంది, సుఖంగా తపస్సును చేయగలుగుతారు, ధర్మాన్ని చేయగలుగుతారు, కనుక ఈ భూమిని నువ్వు ధరించాలి, ఈ పనిని నువ్వు చేయాలి అని బ్రహ్మదేవుల వారు చెప్పిన తరువాత సరే, ఈ భూమిని ధరిస్తాను, నిజమే, ధరించడానికి భూమి కిందికి నేను వెళ్ళాలే, ఇక్కడే ఉండి భూమిని ధరించడం ఎలా సాధ్యమవుతుంది, కనుక వెళ్ళడానికి నాకు మార్గం కావాలి కదా, ఆ మార్గాన్ని చూపించమని శేషదేవుల వారు ప్రార్థించగా, వెళ్ళాలని నువ్వు సంకల్పించుకొని ప్రయత్నం చేయగా ఆ భూమే నీకు వివరాన్ని ఇస్తుంది, ఆ భూమి నీకు దారిని చూపిస్తుంది, దారిని ఇస్తుంది, ఆ దారి వెంట వెళ్ళి ఆ భూమిని నువ్వు ధరించాలని చెప్పిన తరువాత అధోమహీం గచ్చ భుజంగమోత్తమ స్వయం తవ ఇషా వివరం ప్రదస్యతి ఇమాం ధరాం ధారయతా త్వయా హిమే మహత్ప్రియం శేషకృతం భవిష్యతి, అలా నీకు ఈ భూమి దారిస్తుంది, నువ్వు ఆ అధరలోకానికి వెళ్ళాలి, అధరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఈ భూమిని నువ్వు ధరించాలి, ఇలా నువ్వు భూమిని ధరించడం వలన నీపైన నాకు అతీ ప్రేమ నాకు కలుగుతుంది, పరోపకారం చేయడం వలన ఎవరైతే పరోపకారం చేస్తారో వారిపైన నాకు ఎక్కువ ప్రేమ, వారే నాకు ఎక్కువ ప్రియులవుతారు, కనుక నా పనిని నువ్వు చేయాలి, ప్రజాహితం చేయాలి, ప్రజోపకారం ఇలా నువ్వు చేయాలని ప్రార్థించిన తరువాత శేషదేవుల వారికి చాలా ఆనందం కలిగింది. సరే, బ్రహ్మదేవుల వారి ఆదేశం, ఆ ఆదేశాన్ని పాలించడం వలన భగవంతుని ప్రీతి, బ్రహ్మదేవుల ప్రీతి కలుగుతుందనగా ఇక దాన్ని చేయడంలో నాకేంటి లోపం, నాకేంటి హాని, దాన్ని చేయడంలో నాకే విధమైన హాని లేదు అని ఉత్సాహంతో శేషదేవుల వారు అక్కడి నుంచి వెళుతూ ఉన్నారు. బ్రహ్మోవాచ శేషోసి నాగోత్తమ ధర్మదేవో మహేమిమాం ధారయసే యదేకః అనంతభోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం బలభిద్యథావహ సౌతిరువాచ అధో భూమౌ వసత్యేవం నాగోనంత ప్రతాపవాన్. అలా ఆ మొట్టమొదటి కద్రూదేవి యొక్క మొట్టమొదటి కొడుకు తను శేషుడు. ఆ శేషుడు ఆ భూమి క్రిందికి వెళ్ళి ఆ భూమిని ధరిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుల శాసనంతో, బ్రహ్మదేవుల వారి శాసనంతో. సుపర్ణంచ సహాయం వై భగవాన్ అమరోత్తమ ప్రాదాదనంతాయ తదా వైనతేయం పితామహ అనంతేభిప్రయాతేతు వాసుకి సమహాబల అభ్యసిచ్యతనాగైస్తూ
దైవతైరపి వాసవః. ఇక శేషదేవుల వారు వెళ్ళిపోయారు. నాగేంద్రుడు ఎవరవ్వాలి? పక్షేంద్రుడు గరుడుడయ్యాడు. నాగేంద్రుడు ఎవరవ్వాలి? సర్పేంద్రుడు ఎవరవ్వాలి? శేషదేవుల వారు అవ్వాలి. కానీ శేషదేవుల వారు పాతాళానికి వెళ్ళిపోయారు ఈ భూమిని ధరించడానికని, బ్రహ్మదేవుల వారి ఆదేశాన్ని పరిపాలించడానికని, చాలా గొప్ప పనిని చేయడానికి వారి వెళ్ళిపోయారు. కనుక తదనంతరం ఆ దేవతలందరూ కూడా వాసుకిని సర్పేంద్రునిగా, నాగేంద్రునిగా అభిషేకం చేశారు. అప్పటి నుంచి వాసుకి నాగేంద్ర పదవిలో తనున్నాడు. ఆ పాములనన్నిటినీ కూడా వాటి బాగోగులను చూసుకుంటూ, వారి హితమును కోరుకుంటూ, వారి వల్ల ఏ విధమైన ప్రజానాశం కలగకూడదు, ప్రజాహాని కలగకూడదు, అలా ఆ పాములను నిర్దేశిస్తూ చాలా చక్కగా ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పాములందరికీ రాజై తను వెలుగందుతూ ఉన్నాడనే విషయాన్ని చాలా చక్కగా మహాభారతం మాకు చెబుతుంది. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి ఆస్తిక పర్వణి షట్త్రింశోऽధ్యాయ. ఆస్తిక పర్వంలో 36 అధ్యాయాల వరకు సమాప్తమయ్యింది. గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.